ఈ వార్తను మీకు చెప్పే ముందు, అక్కడ జరిగినటువంటి దారుణాన్ని మీకు చూపించే ముందు ఒక వార్నింగ్ నేను ఇవ్వదలుచుకున్నాను. అట్ ది సేమ్ టైం ఒక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ముందుగా వార్నింగ్ ఏంటంటే, ఇవి చూడ్డానికి, ఇప్పుడు నేను చూపించబోయే ఒక విజువల్ మీరు చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది. సున్నిత మనస్కులు బాధపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, మనసున్న ప్రతి మనిషి, తల్లిదండ్రులే కాదు, మనిషి అనేవాళ్ళు, మనసున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి చూస్తే కోపంతో, ఆగ్రహంతో, ఎంతకైనా సరే ఏదైనా చేయాలి అనిపిస్తుంది. ఇలాంటి ఘటనల మీద బాధతో మీ గుండె కన్నీరు కారుతుంది. పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా మీ పిల్లల విషయంలో మరింత భయం, జాగ్రత్త మీరు తీసుకోవాలనిపిస్తుంది ఖచ్చితంగా. ఇది ఒక చిన్న డిస్క్లైమర్ మీకు ఈ ఘటన చూపించే ముందు. అట్ ది సేమ్ టైం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇది చూసిన తర్వాత ఒక కామెంట్ చేయండి. ఏం చేయాలి ఇలాంటి విషయాల్లో అనేది మీకు ఏమనిపిస్తే అది ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ముందుగా పాకిస్తాన్లో చోటు చేసుకున్నటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన చూస్తుంటేనే కడుపు తరుక్కుపోతుంది, గుండె తరుక్కుపోతుంది, ఆవేశంతో రగిలిపోయేటువంటి ఘటన. ఎలా చెప్పాలో తెలియని, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ ఘటనని, ఏమని చెప్పాలి, ఈ దారుణాన్ని ఎంతని చెప్పాలి, ఆ రాక్షసుల గురించి ఏమని మాట్లాడగలం మనం. సమాజంలో ఇలాంటి రాక్షసులు, మనుషుల రూపంలో మనం రాక్షసులు అంటుంటాం కదా, వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయన్నప్పుడు ఇదిగో ఈ వీడియో చూపించాల్సిందే. ఇంతకు మించి రాక్షసులు అంటే ఇంకేం ప్రత్యేకంగా మనం ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో మీరు చూస్తున్నారు కదా. ఒక చిన్న పాప, అభంశుభం తెలియని ఒక చిన్న పాప రోడ్డు మీద ఆడుకుంటుంది తన తమ్ముడితో కలిసి. ఒక తమ్ముడితో కలిసి తను రోడ్డు మీద ఆడుకుంటోంది, రెగ్యులర్గా ఆడుకున్నట్టే. అటునుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి ఆ పాపను అక్కడి దాకా వెళ్ళి ఎవరూ లేరని గమనించి ఆ చుట్టుపక్కల ఒక్కసారిగా ఆ పాపను పట్టుకొని ఎలా ఏం చేస్తున్నాడో మీరే చూడండి ఒకసారి. చెప్పాలంటేనే నాకు మాటలు రావడం లేదు. ఆ విజువల్ చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. చూసే వాళ్ళకైనా సరే, మాట్లాడే నాకైనా సరే, ఇంతకంటే రాక్షసత్వం ఇంకేముంటుంది? ఇంతకంటే సమాజంలో దౌర్భాగ్యం అంటే ఇంకేముంటుంది? ఉచ్చనీచాలు మర్చిపోయి సమాజంలో కొంతమంది మన చుట్టూ తిరుగుతున్నటువంటి రాక్షసులు ఇదిగో ఇలాగే ఉంటారు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. ఈ ఘోరం రెండు విజువల్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఒకటి జూలై 28న జరిగింది, మరొకటి జూలై 29న జరిగింది. మొదటి విజువల్లో మీరు చూశారు, ఆ పాప ఆడుకుంటున్నప్పుడు ఒక్కసారిగా అతను వచ్చి ఆ పాప మీద లైంగికంగా తన వాంఛను తీర్చుకుంటూ ఎలా బిహేవ్ చేశాడో మీరు చూస్తున్నారు. ఆ పాపను ఒక్కసారిగా పట్టుకొని, పాపం ఆ పాపకి ఏం అర్థం కాలేదు. తాను అలా బిహేవ్ చేసి అతను వెళ్ళిపోయాడు. ఆ పాప ఏం జరిగిందో ఏంటో అర్థం కాక ఒక పక్క భయం, ఒక పక్క కంగారు చూస్తున్నాం. ఆ పాపం దిక్కుతోచని స్థితిలో ఎలా ఉందో. చిన్న పాప కదా, ఏం జరిగిందో అర్థం కాలేదు. అట్ ది సేమ్ టైం ఏదో జరిగింది, జరగకూడదు ఏదో జరిగింది అనేటువంటి భయం, కంగారు కనిపిస్తుంది. తల్లి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళిపోతే పాపం ఆ సైకిల్ ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని. చిన్న పాప కదా, బొమ్మలంటే వాళ్ళకి ప్రాణం కదా. అంత అమాయకురాలని, అంత చిన్న పాప మీద అలా వ్యవహరించాడంటే ఏమని చెప్పాలి? ఎలా వాళ్ళని శిక్షించాలి? కామెంట్ చేయండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫర్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ విజువల్. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా సభ్య సమాజంలో? మరొకటి మనం చూస్తున్నాం, జూలై 29న జరిగింది. అక్కడే పాకిస్తాన్లోని ఈ ఘటన కూడా జరిగింది. తమ్ముడితో కలిసి ఒక పాప అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. మరొక రాక్షసుడు వెళ్తూ ఒక్కసారిగా ఆ పాపను పట్టుకున్నాడు. ఏం చేస్తున్నాడు చూడొచ్చుగా. ఎలా చెప్పాలి? వాళ్ళు చేస్తున్నటువంటి ఘోరాన్ని చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. ఆ పాపకు కూడా ఏం అర్థం కాక పాపం దిక్కులు చూసి భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఈ దారుణాలు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా భయం వేయకుండా ఎలా ఉంటుంది? కేవలం ఇది పాకిస్తాన్లో మాత్రమే జరిగేటువంటివని నేను చెప్పను. అన్ఫార్చునేట్లీ ఈ దారుణమైనటువంటి సంఘటన పాకిస్తాన్లో జరిగింది. కానీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరగకుండా లేవా? బయటకు మన పిల్లల్ని ఒంటరిగా పంపించాలంటే పాపం ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఎంత భయపడతామో, ఇదిగో మన చుట్టూ ఇలాంటి రాక్షసులు ఉన్నారు అనేటువంటి జాగ్రత్త కూడా ఖచ్చితంగా మనం పాటించాలి. మన పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎవరు వెళ్తున్నారు? దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ పాపకు ఏం తెలుసు? పాపం రేపు తన బాబాయ్ దగ్గరికో మామయ్య దగ్గరికో వెళ్ళాలంటే ఇవి గుర్తురావా? ఎలా వెళ్ళగలుగుతుంది? ఒక మగాడిని, తనకంటే ఒక పెద్ద మగాడిని చూసిన ప్రతిసారి ఆ పాప భయపడదా? ఏం చేస్తాడో, మళ్ళీ అలాంటిది ఏమైనా జరుగుతుందేమో అన్నటువంటి భయం రాదా? చివరికి సొంత వాళ్ళను కూడా చూస్తే భయపడే పరిస్థితులు రావడం లేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. అందరూ అలా ఉన్నారని నేను చెప్పను, కానీ ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారో, మేకతోలు కప్పుకున్నటువంటి నరరూప రాక్షసులు, మనిషి తోలు కప్పుకొని తిరుగుతున్నటువంటి ఇలాంటి రాక్షసులు ఎక్కడ, ఏ కుటుంబంలో ఉన్నారో, ఏ ఇంట్లో ఉన్నారో ఎవరని గమనించగలం? ఆ వ్యక్తులు ఇద్దరూ కూడా ఇప్పుడు రేపు వాళ్ళ ఇంటికి ఇలాంటి ఒక దారుణమైనటువంటి, అనడానికి తప్పుగా ఉన్నా సరే, ఇలాంటి ఒక దరిద్రమైనటువంటి పని చేసిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళకి ఒక అమ్మ ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, మేబీ వాళ్ళకి పెళ్ళయి పిల్లలు కూడా ఉండుండొచ్చు. ఇదిగో అలాంటి పిల్లలే, తన కూతురు లాంటి పాప, తన కొడుకు లాంటి కొడుకు ఉండుండొచ్చు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది? అఫ్కోర్స్ అసలు మానవత్వం, మనిషి తత్వం అనేది ఒకటి ఉంటే అలా వ్యవహరించగలుగుతాడా? ఏం చేయాలి? వీళ్ళని ఎలా శిక్షించాలి? రాక్షసత్వానికి మించినటువంటి క్రూరత్వం ఎలా పోగొట్టాలి? మన చుట్టూ పెరుగుతున్నటువంటి ఇలాంటి రాక్షసుల్ని, మనిషి రూపంలో మన చుట్టూ తిరుగుతున్నటువంటి రాక్షసులను ఎలా గుర్తించాలి? మనం ఎంతమంది చిన్నపిల్లలు ప్రతి సంవత్సరం ఇలాంటి రాక్షసుల చేతుల్లో బలవుతున్నారో మనం చూడడం లేదా? వార్తల్లోనూ సినిమాల్లోనూ ఎక్కడ చూసినా అలాంటి ఘటనలే. చిన్నపిల్లల మీద, చిన్నపిల్లలతో నీలి చిత్రాలు తీయడం, పాపం తెలిసి తెలియని వయసులో వాళ్ళని అలాంటి ఆ మురికి కూపంలోకి లాగడం కానీ, అవి తీసి బయట సమాజంలో స్ప్రెడ్ చేయడం కానీ, చైల్డ్ పోర్న్ రోజు రోజుకి పెరిగిపోతుంది సమాజంలో. అవి చూసి ఇలా తయారవుతున్నారో, ఇలాంటి వాళ్ళని చూసి వాటిని తీస్తున్నారో తెలియదు, కానీ అడిక్ట్స్ పెరిగిపోతున్నారు. ముందుగా అసలు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, హౌ కెన్ వి టాక్ అబౌట్ దిస్? అసలు ఎలా మాట్లాడుకోవాలి? కానీ ప్రజలకు చూపించాలి. అంటే బయట సమాజంలో ఎంత దారుణమైనటువంటి రాక్షసులు ఉన్నారో ప్రజలకు చూపించాలి, కాబట్టి చూపించాల్సి వస్తుంది. ఒకసారి ముందుగా ఒకసారి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి అసలు ఈ ఘటనకు సంబంధించి? పాకిస్తాన్ లో ఘోరం అనే చెప్పొచ్చు. పిల్లలని నడి రోడ్డు పైన కూడా సెక్షువల్ హరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఒంటరిగా ఉన్న ఎవరైతే చిన్న పిల్లల పట్ల కూడా ఒకవైపు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని తాకుతూ కూడా ఇష్టానుసారంగా చేయకూడదని ఏదైతే ఉంటుందో అవంతా కూడా చిన్న పిల్లల పైన ప్రయోగించడం. అదే కాకుండా వాళ్ళ కామ కోరిక తీసుకోవడానికి కూడా చిన్న చిన్న పిల్లలు, అంటే దాదాపు 4-5 years ఉన్న వాళ్ళ పైన కూడా అసభ్యంగా ప్రవర్తించండి. ఇది ఒకటే ఘటన కాదు. ఏదైతే ఆ పసిపాప ఒకవైపు చిన్న సైకిల్ తొక్కుకుంటూ వాళ్ళ తమ్ముడితో వెళ్తున్న సమయంలో కూడా అక్కడ నుంచి ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా తనను టచ్ చేస్తూ ఆ తర్వాత ఆ పాప ఉలిక్కి పడ్డం, ఏం జరిగిందంటూ కూడా ఆ డైలమాలో ఉండడం, వెంటనే ఆ బొమ్మ సైకిల్ తీసుకొని కూడా పారిపోయి ఇంట్లో తల్లికి చెప్పిన పరిస్థితి.